అజర్బైజాన్ కొట్టడానికి రీజన్ అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను దిస్ డిబేట్ కోసం మన పాడ్కాస్ట్ కోసం బయట వెయిట్ చేస్తున్నప్పుడు నేను రీసెర్చ్ అప్పుడే నాకు ఈ న్యూస్ వచ్చింది. ఐ వాజ్ సర్ప్రైజ్. నాకు టైం దొరకలేదు ఎక్కువ రీసెర్చ్ చేసి. బహుశా అక్కడ ఒక యూఎస్ బేస్ ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు కొట్టరు. ఎందుకు కొడతారు వాళ్ళు? ఒమాన్కి రెండు సార్లు అటాక్ చేశారు వాళ్ళు. ఒమాన్ ఈ గల్ఫ్ కంట్రీస్లో అన్నిటికంటే ఇరాన్తో క్లోజ్ ఉన్న ఒకటే దేశం ఒమాన్. దానికోసం పీస్ టాక్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళే మీడియేట్ చేశారు పాపం జెనీవాలో. అట్లాంటి దేశం మీద కూడా వీళ్ళు దాడి చేశారు 2 సార్లు. ఫస్ట్ టైం ఏమన్నారు, తప్పు అయింది అన్నారు. ఎవడో డీసెంట్రలైజ్ కమాండ్లో వాడికి ఒమాన్ ఎక్కడ ఏం తెలియదు, వాడు కొట్టేశాడు. సెకండ్ టైం కొడితే ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది, ఇట్ వాస్ డెలిబరేట్లీ డన్ అని. సౌదీ అరేబియా మీద అటాక్ చేశారు, మనకు తెలిసిందే. ఓకే, వాళ్ళ ఎయిర్పోర్ట్, యుఎస్ నేవల్ బేస్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్, రిఫైనరీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాసుదేవన్ గారు చాలా క్లియర్గా వీళ్ళు వెస్ట్ ఏషియాలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ అందరిది ఎకనామిక్ బ్యాక్ బోన్ బ్రేక్ చేస్తున్నారు. సౌదీ అరేబియా దగ్గర ఏముందండి, ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది. వాళ్ళు రిఫైనరీ మీద కొట్టండి, వాళ్ళ షిప్స్ మీద కొట్టండి. మన ఇటువైపు వస్తే ఖతార్ గ్యాస్, వాళ్ళ గ్యాస్ సోర్స్ మీద కొట్టారు, వాళ్ళు డిస్టర్బెన్స్. దుబాయ్ టూరిజం, వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. 75 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తున్న ఎయిర్పోర్ట్. మన శంషాబాద్ ఏమో బిలో 25 మిలియన్ కేటగిరీలు ఉంది. యాక్చువల్ కేటగిరీ ఎంత నాకు తెలియదు, బహుశా ఒక 15 ఉండొచ్చు.